నమస్తే మిత్రులారా. మన ఛానల్లో ముఖ్యమైన వార్తలతో పాటు అనేక అంశాల మీద సమగ్రంగా, లోతుగా విశ్లేషణ చేసి అందిస్తున్నాము. సో, ఈ వీడియోలన్నిటిని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, అట్లాగే మీ ఫ్రెండ్స్, బంధువులు కూడా సబ్స్క్రైబ్ చేయించి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అట్లాగే మన ఛానల్ వీడియోస్ని లైక్ చేయండి. రష్యా నుండి ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం. ఉక్రెయిన్ యుద్ధానికి రష్యాకి మనమే బ్యాక్గ్రౌండ్ నుండి నడుపుతున్నాం. మనం ఆయిల్ కొనుగోలు చేయడం ద్వారా రష్యా ఆ డబ్బుతోనే ఉక్రెయిన్తో యుద్ధం చేస్తుందని అమెరికా ఫీల్ అవుతుంది. సో ఇందుకోసం అని చెప్పి ఇండియాని ఇబ్బంది పెట్టారని భారత్ మీద భారీ ట్యాక్సులు విధించింది. సో ఈ ట్యాక్సులు 50% ట్యాక్సులు పడడంతో ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు అయితే కొంతవరకు గతంలో ఉన్నట్లేవు, కొంతవరకు అయితే దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో ఇండియాలో మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో అమెరికాకు షాక్ ఇచ్చింది. అమెరికాలో 9వ తేదీ నుంచి అనుకుంటా జరిగే ఐక్యరాజ్య సమితి జనరల్ సమావేశాలు జరగబోతుంది 9వ తేదీ నుంచి. కామన్గా ఏంటంటే దేశ అధినేతలు చాలా మంది వస్తున్నారు, మోడీ కూడా వస్తారని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. అయితే ఇక్కడ ఒక షాక్ ఏంటంటే ప్రధానమంత్రి మోడీ గారు ఈ జనరల్ సమావేశాలకి వెళ్ళట్లా. ఇదే ప్రస్తుతం అమెరికాకి షాక్ అనమాట. మోడీ ప్లేస్లో మన దేశ ఫారెన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో జైశంకర్ గారు ఈ సమావేశాలకి అటెండ్ అవుతున్నారు. సెప్టెంబర్ 9వ తేదీ నుండి ఈ సమావేశాలు ఐక్యరాజ్య సమితి 80వ జనరల్ సమావేశాలను స్టార్ట్ అవుతున్నాయి. అందులో 23వ తేదీ నుండి 29వ తారీఖు కీలకం అనమాట. వీటిలో ఈ సర్వసభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ప్రతినిధులు ఉంటారు కదా, ప్రతినిధులు అత్యున్నత స్థాయి సమావేశాలు అనమాట. ఇవన్నీ 23 నుంచి 29 వరకు వాళ్ళంతా మాట్లాడుతుంటారు. మొదటగా బ్రెజిల్ దేశానికి చెందిన దేశాధినేత ప్రసంగిస్తారు. ఆ తర్వాత అమెరికా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో విర్రవీగుతున్న డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడతారు. మూడోసారి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాట్లాడాలి. కానీ మన ప్రధానికి బదులు భారత్కు చెందిన మంత్రి మాట్లాడతారని ఈ స్కెడ్యూల్ ఏదైతే చేశారో ఐక్యరాజ్య సంబంధించిన స్కెడ్యూల్లో ఇచ్చారు. ఆ లిస్టులో, ఆ లిస్టు ప్రకారం చూస్తే యాక్చువల్లీ ప్రధానమంత్రి మాట్లాడతారని ఇచ్చుంటే ప్రధానమంత్రి వెళ్తున్నారు అనుకునే వాళ్ళం. భారత్కు సంబంధించిన వేరే మంత్రి పేరు మెన్షన్ చేయకుండా మంత్రి మాట్లాడతారని చెప్పించారు. అంటే ప్రధానమంత్రి ఇది ఏదైతే కార్యక్రమం ఉందో ఐక్యరాజ్య సమితి సంబంధించిన జనరల్ సమావేశం కార్యక్రమానికి వెళ్ళట్లా, డుమ్మా కొట్టేశారు. దేనికి కావాలని అమెరికా చేసిన దానికి అది నచ్చక, దేశం 50% ట్యాక్సులు నచ్చక, కొంత సంబంధాలు దెబ్బతినడం వల్ల వెళ్ళడం మానేశారు. ఇది అమెరికాలో జరుగుతుంది. అమెరికా బుద్ధి చెప్పడానికి కోసమనే ఈ మోడీ సమావేశాలు పెట్టలేదని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఈ సమావేశంలో చైనా, ఇజ్రాయెల్, పాకిస్తాను, బంగ్లాదేశ్ దేశాలకు సంబంధించిన నేతలు కూడా మాట్లాడతారు 1 by 1 తర్వాత. ఏది 23 నుంచి 29 నుంచి మేజర్ పార్ట్ అనమాట. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇంకెవరన్నా ఉన్నారా లేదా అనేది తెలియాలి. ఇది ఎందుకంటే ఇది ఫైనల్ షెడ్యూల్ కాదు, ఐక్యరాజ్య సంబంధించింది. దీనిలో ఇంకా టైం ఉంది కాబట్టి మార్పు జరుపు జరిగే అవకాశం మాత్రం అయితే కనబడుతుంది. అయితే ఎంత మార్పు జరుపు జరిగినా మాత్రం నరేంద్ర మోడీ గారు మాత్రం సమావేశాలకి హాజరయ్యే అవకాశం అయితే 99% లేదని చెప్పుకోవాలి.